బాగా ఆలోచించండి. చిన్నపిల్లలప్పుడు పెన్సిల్ పట్టుకుని చేసే రాతలకి ఎరేజర్ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత పెన్ను పట్టుకుని చేస్తాం. దానికి ఎరేజర్ అవకాశం తక్కువ ఉంటుంది. అంచేత చిన్నపిల్లలప్పుడు చేసే తప్పుల్ని సమాజం క్షమిస్తుంది. పెద్ద అయిన తర్వాత చేసే తప్పుల్ని క్షమించదు, ఎరేజ్ చేయదు. చిన్నపిల్లలకి తెలిసి తిరిగి చేస్తారు కాబట్టి వాళ్ళని క్షమిస్తుంది. పెద్ద అయిన తర్వాత కూడా అదే తప్పులు చేస్తుంటే సమాజం క్షమిస్తుందా? నీ నుండి ఎంతో ఆశిస్తుంది సమాజం. నువ్వు పెద్దవాడు అయ్యావు, చదువుకున్నావు, మంచి పనులు చేస్తావు, జ్ఞానంతో వ్యవహరిస్తావని ఆశిస్తుంది. అందుచేతే పెద్ద అయిన తర్వాత చేసే తప్పుల్ని ఎవరు కూడా క్షమించరు. నాట్ ఎరైజింగ్. అంచేత పెన్సిల్ స్టేజ్ నుంచి పెన్ స్టేజ్కి వచ్చిన దగ్గర నుంచి కూడా అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. అది మాత్రం మర్చిపోకండి. అదే జ్ఞానం. జ్ఞానం కలిగిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మీరేమంటారు?